ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూసిన ట్రైలర్ మొత్తానికి అయితే రానే వచ్చింది. యాక్చువల్లీ 6 o'clock రిలీజ్ చేస్తారు అనుకుందాము, అన్ఎక్స్పెక్టెడ్గా 7 o'clock రిలీజ్ అయింది. కాకపోతే 6 గంటలకైతే వీళ్ళు ఎక్కడెక్కడ అంటే థియేటర్స్లో రిలీజ్ చేశారు. మన సంధ్య, దిల్సుఖ్ నగర్ అండ్ అమీర్పేట్లో అక్కడక్కడ అండ్ మూసాపేట్ ఇలా అనమాట. తర్వాత యూట్యూబ్లోకి 1 గంట క్రితం వచ్చింది. అండ్ ఆల్మోస్ట్ ఈ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా కల్కి పైన అంచనాలు అయితే విపరీతంగా పెరిగాయని చెప్పొచ్చు. ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూసిన ట్రైలర్ అయితే మొత్తానికైతే వచ్చేసింది. అండ్ ఆల్మోస్ట్ మొన్న బుజ్జిని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత రామోజీ ఫిలిం సిటీలో, ఆ తర్వాత నెక్స్ట్ ఇమీడియట్లీ కామిక్ జస్ట్ ఒక అరగంట సేపు ఆ సినిమా ఇంట్రొడక్షన్ అంతా ఇచ్చాడు నాగశ్విన్. దీని తర్వాత ఇప్పుడు ట్రైలర్లో మనకు ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా రివీల్ అయిపోయాయి. మహా క్యారెక్టర్స్ అన్నీ కూడా. ఎలా అనిపించింది? ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఈ ట్రైలర్ విజువల్ వండర్ అనొచ్చు. బికాజ్ ఇన్క్రెడిబుల్గా ఉంది. ప్రతి ఒక్క టెక్నీషియన్ గురించి మన సినిమా రిలీజ్ అయిందా, June 27th రిలీజ్ అవుతుంది సినిమా ఇన్ థియేటర్స్. వీఆర్ గోయింగ్ టు బీ విట్నెస్ టు బీ విజువల్ వండర్ చూడడానికి. యూనో ఎప్పటి నుంచో మనం అనుకుంటుంటాం అనమాట, DC, మార్వెల్ ఇలాంటి వాళ్ళే ఇలాంటి సినిమాల్ని ఎక్కించగలరు. థార్ కానీ, ఐరన్ మ్యాన్ కానీ, దేర్ ఆర్ ద సర్టెన్ ఫిలిమ్స్ వేర్ జస్ట్ బికాస్ ఆఫ్ బడ్జెట్ మన దగ్గర అంటే 300 కోట్ల కంటే 1000 కోట్ల బడ్జెట్ పెట్టలేరు. విజన్ అనొచ్చు. ఇప్పుడు ఇది తీసింది కూడా 600 crores ఏనండి. ఇట్స్ ఎ విజన్ ఉంటే మనం తీయచ్చు. నాగశ్విన్ విజన్ అక్కడ కనిపించింది. ప్రభాస్ని ఒక సూపర్ హీరోని చేయాలనుకున్నాడు. హీఈస్ లైక్ ఏ సూపర్ హీరో. సినిమా స్టార్టింగ్ మనం ట్రైలర్ కట్ స్టార్టింగ్ చూస్తే ప్రపంచంలో ఇది మొదటి నగరం, ప్రపంచంలో ఇది చివరి నగరం కాశీ. వరల్డ్లో చివరి నగరం కాశీ. అంటే ప్రపంచం అంతరించేసాక మిగిలిపోయే నగరం కాశీ. ఎందుకంటే కాశీ అనేది మహాశ్మశానం కాబట్టి. దాంతో స్టార్ట్ అవుతుంది. రాజేంద్ర ప్రసాద్ గారు పిల్లల్ని వేసుకొని వెళ్తుంటారు. వెళ్ళిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చాక ఒక కమాండర్ ఉంటాడు, మన సస్వతా చటర్జీ. ఆ కమాండర్ దేవుడు లేడు, దెయ్యం లేదు, ఓన్లీ సుప్రీంసే పాస్ అవుతారని ఒక డైలాగ్తో స్టార్ట్ అవుతుంది. డైలాగ్ స్టార్ట్ అవ్వగానే అమితాబ్ బచ్చన్ ఎంట్రీకి ముందు ఇప్పుడు అవతరించడానికి ఒకటి కావాలి అనగానే అమితాబ్ బచ్చన్తో దీపికా పడుకొని మాట్లాడడం, ఒక ప్రాణంలో ప్రాణం అని చెప్పి అమితాబ్ బచ్చన్ చెప్తాడు. ఈ ప్రాణం దేవుని కాపాడుతుందని చెప్పి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇందులో మనం మెచ్చుకోదగిన విషయాలు ఏంటంటే, జనాలకి ఎక్కడ కనెక్ట్ చేయాలా, ఎక్కడ కనెక్ట్ చేయకూడదు అనేది నాగశ్విన్ అండ్ ఎడిటర్ మన కోటగిరి వెంకటేశ్వరరావు, ఆస్థాన ఎడిటర్ ఆఫ్ వైజయంతి మూవీస్, ఆయన కట్ చేసిన ట్రైలర్ కట్ ఎక్కడైతే ఉంటుందో, బికాస్ పీపుల్ మన బుజ్జి భైరవాని ఎట్లయితే ఈ అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేసి నాగశ్విన్ ఒక క్రియేటివ్ థాట్తో రిలీజ్ చేశాడో, ట్రైలర్ని అంతకు మించి రిలీజ్ చేశాడు అనమాట. పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ వేర్ విల్ బి ప్రభాస్. బికాస్ దానికి ముందు వచ్చిన సలార్లో ప్రభాస్ని లాస్ట్ ఒక 20 సెకండ్లు చూపించారు. దీంట్లో ప్రభాసే ఉన్నాడు. ప్రభాస్ డైలాగ్స్ ఉన్నాయి, ప్రభాస్ని చూపించారు, ప్రభాస్ని విజువల్గా చూపించారు. ఇంక్లూడింగ్ దట్ దీపికా పడుకొని, దిశా పఠానీ, పశుపతి, శోభన అండ్ ఆల్ అదర్ క్యారెక్టర్స్ ఆర్ రివీల్డ్. ఇంతమంది ఉన్నారా అని, ఇంక్లూడింగ్ దుల్కర్ సల్మాన్. అండ్ వాట్ ఎవర్ మన కమల్ హాసన్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఎలా అనిపించింది? అది ఎక్స్పెక్ట్ చేయలేదండి. క్లైమాక్స్లో ఆయన ఫేస్కి అంతా కూడా ఏదో ఒక ఏలియన్ టైప్లో వచ్చి ఇప్పుడు మొదలవుతుంది ఒక శకం అన్నట్టుగా ఒకటి డైలాగ్ చెప్తాడనమాట. ఆ డైలాగ్ ఆ బేస్ వాయిస్తో గూస్ బంప్స్ ఇంకంతే. బికాస్ ముగ్గురు దిగ్గజాలని ఒక సినిమాలో చూడడం అంటే, లెజెండ్స్ ఆఫ్ 2 ఇండస్ట్రీస్. వన్ ఈజ్ బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ గారు, 2 తమిళ్ కోలీవుడ్కి మనకు సంబంధించిన మన కమల్ హాసన్, అండ్ మన తెలుగుకి సంబంధించిన ప్రభాస్ విత్ వైజయంతి మూవీస్. ఇంత ముగ్గురిని ఒక సినిమాలో చూడడం అనేది ఇట్స్ ఎ విజువల్ ట్రీట్. అండ్ దీన్ని మనం ఏ రకంతో నేను పోల్చట్లేదండి. ఓన్లీ ద హాలీవుడ్ పీపుల్ కెన్ డూ దిస్ ఫిలిమ్స్ అని మాట్లాడే ప్రతి ఒక్కడికి తెలుగు సినిమా ఏదైతే ప్రూవ్ చేస్తుందో, తెలుగు సినిమాలో ఏదైతే మనం తెలుగు సినిమాని ఎవరైతే విమర్శించారో, ఇక్కడి వాళ్ళని అక్కడికి తీసుకొని వెళ్ళి మేమే చేయగలము అని ప్రూవ్ చేసిన వాళ్ళు ఇక్కడికి దిగొచ్చి కల్కిని చూస్తారు. కల్కిని చూసి వాళ్ళ కమెంట్స్ చేయడం మనం చూడొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తెలుగు సినిమాని హాలీవుడ్ దాకా తీసుకుని వెళ్ళాలి అంటున్నారు. హాలీవుడ్ వాళ్ళే దిగొచ్చి మన ఇంక్రెడిబుల్ తెలుగు సినిమాని, ఈ కల్కిని విజువల్ వండర్గా మనం విట్నెస్గా చూడబోతున్నాము. ఇట్స్ వెరీ ఇన్క్రెడిబుల్ అండి. స్టార్టింగ్ ట్రైలర్ 0.001 సెకండ్ నుంచి 3 గంటల 58 నిమిషాల వరకు ఉన్న ప్రతి ఒక్క
సెకండ్ కూడా ఇట్స్ ఎ విజువల్ వండర్ అండ్ ద విఎఫ్ఎక్స్ టీమ్, కుదోస్ టు విఎఫ్ఎక్స్ టీమ్, హౌ దే డెడ్ ఇట్. ఇట్స్ నాట్ సో ఈజీ అండి ఒక తెలుగు సినిమాలో అంత ఏ ఒక్క చిన్న మిస్టేక్ లేకుండా. దేర్ ఆర్ సో మెనీ సినిమాస్ విఎఫ్ఎక్స్తో వచ్చాయి. అంతకుముందు వచ్చిన వర్ణ దగ్గర నుంచి మన అనగనగా ఒక ధీరుడు ఇట్స్ ఇప్పుడు రిలీజ్ అయ్యింటే ఇట్స్ అ బ్లాక్ బస్టర్. అవును, ప్రకాష్ కోవెలమూడిని నెత్తిని పెట్టుకునేవాళ్ళు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ. బట్ నాగ్ అశ్విన్ కూడా అదే కోవలో వచ్చి అతని విజన్ కనిపిస్తుందండి. ఆ విజన్ ప్రభాస్ ఫేస్లో ఎప్పుడైనా ప్రభాస్ ఫేస్లో ఒక రకమైన ఆనందం అనేది మన సినిమాలో చూసామంటే సినిమా హిట్టే. వెన్ హీ వాజ్ డెలివరింగ్ హిస్ డైలాగ్, వెన్ హీ వాజ్ టెల్లింగ్ దట్ ఆ అమ్మాయిని నేను తప్ప ఇంకెవరు తీసుకురాలేరు. నెక్స్ట్ దాంట్లో తను చెప్పే ఒక బేస్ వాయిస్తో డైలాగ్, మీరు నా ట్రాక్ రికార్డ్ చూసుకోవచ్చు, నేను ఎప్పుడు ఏ ఫైట్ ఆడినా అది గెలుస్తాను, నేను తప్ప ఇంకెవరు గెలవలేరు అన్నది. సో ఇట్ ఈస్ ఒక ప్రభాస్ ఫ్యాన్స్కనే కాదు, తెలుగు సినిమాని ఇష్టపడే ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా ఒక విజువల్ ట్రీట్గా ఉంటుంది, విజువల్ వండర్గా ఉంటుంది. ప్లీజ్ యాక్సెప్ట్ ద మూవీస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ట్రైలర్ చూసి ట్రైలర్ నచ్చింది కదా, సినిమాలో ఇంకా అంతకు మించి ఉండబోతుంది. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని బయటకు వచ్చి ఏవేవో రివ్యూలు రాసేసి ఏవేవో చెప్పేసి సినిమాని చూసే దృష్టికోణాన్ని పాడు చేయొద్దు. సినిమాలాగే చూడండి, సినిమాని ఆదరించండి. మనం ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోయే స్థాయి ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ 100 ఏళ్ల చరిత్రలో ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా నెంబర్ 1గా ఉండబోతోంది. అప్పుడు పాతాళ భైరవి ఎంత రికార్డ్స్ క్రియేట్ చేసిందో తెలుగు సినిమాకి అదొక దాన్ని ఏమంటారు, ఒక మైలురాయి అనుకుంటారు. దాని తర్వాత నాగ్ అశ్విన్ క్రియేట్ చేసే ఈ కల్కి 2898 AD Part 1 గోయింగ్ టు బి విజువల్ వండర్. ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఓన్ డబ్బింగ్, ఎటువంటి డబ్బింగ్ ఆర్టిస్ట్ని వాడలేదు. నాగ్ అశ్విన్ తీసుకున్న జాగ్రత్త అది. దీపికా పడుకునే వాయిస్, తెలుగు పట్ల తామకుండే ఉచ్చారణ, స్ట్రైట్ తెలుగు ఫిలిం అండి. మన పాత సినిమాలతో పోల్చుకుంటే ఇది హిందీలో ఏదో షార్ట్ తీసి కాదు, హిందీలో కొన్ని షార్ట్స్ మాత్రమే తీశారు. ఇంకా అసలు విషయానికి వస్తే దీంట్లో ట్రైలర్లో అందరూ ఎదురు చూసినటువంటి బుజ్జి ఏదైతే అంత అట్టహాసంగా పెద్ద ఇంట్రొడక్షన్ ఇచ్చారు మొన్న రామోజీ ఫిలిం సిటీలో, అండ్ ఆ తర్వాత కూడా ప్రభాస్తో పాటు త్రూ అవుట్ క్యారీ చేసి 2 క్యారెక్టర్లు, అతని ఇంటి ఓనర్గా బ్రహ్మానందం, అతడితో పాటు త్రూ అవుట్ ట్రావెల్ అయ్యే బుజ్జి. వీళ్ళిద్దరికి అసలు బుజ్జికి అయితే అసలు ట్రైలర్లో స్పేసే లేదు, అండ్ బ్రహ్మానందం గారు జస్ట్ అలా వచ్చి అలా వెళ్ళిపోయారు. దీన్ని ఏ విధంగా చూడాలి? అది సినిమాలో చూడాలి కదండి, ఎందుకంటే ఆల్రెడీ ముందు ఒక హైప్ ఇచ్చేసిన 2 క్యారెక్టర్లని ట్రైలర్లో పెడితే ఏముంటుంది, సినిమాలో చూడాలి. రాజన్ క్యారెక్టర్గా చేస్తున్న బ్రహ్మానందంది BUZZ1 యాజ్ అలియాస్ బుజ్జి చూసే వీళ్ళిద్దరిని మనం సినిమాలో చూస్తే అది తెలుస్తుంది. ట్రైలర్లో మిగతా క్యారెక్టర్ని చూపించారు. అండ్ నెక్స్ట్ దీని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? దీనికి మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన సంతోష్ నారాయణన్. ఎర్లియర్ తన ఫస్ట్ AR రెహమాన్ గారు అనుకున్నారు 2020లో, ఆయన సైన్ చేయలేదు. తర్వాత మిక్కీ జే మేయర్ తన మహానటికి ఇచ్చిన వాళ్ళని అనుకున్నారు, కానీ కాకుండా సంతోష్ నారాయణన్ సైన్ చేశారు February 2023లో. సో హీ హాస్ గివెన్ ద గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎందుకంటే ఆ సినిమాకి ఎటువంటి కావాలా అంతవరకే ఇచ్చారు. ఎందుకంటే ద వాయిస్ షుడ్ బీ మోర్ రాదర్ దాన్ ద RR, ద వాయిస్ షుడ్ బీ మోర్. సో దాని తగ్గట్టుగా ఇచ్చారు. సినిమా చూస్తే తెలుస్తుంది, బికాస్ ట్రైలర్కి ఉన్న ఆ టైమింగ్ వల్ల మనం ఆ మ్యూజిక్ని గెస్ట్ చేయలేం, కానీ ఇట్ వాస్ గుడ్ అండ్ ఇట్ విల్ బీ గుడ్ ఇన్ ద మూవీ. ఇకపోతే తెలుగు సినిమా స్థాయిని అసలు ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితమే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళినటువంటి సంగీతం శ్రీనివాసరావు గారు, అప్పట్లోనే ఒక విజన్ ఆదిత్య 369తో ఒక టైం మిషన్ కనిపెట్టి నెక్స్ట్ వరల్డ్కి వెళ్ళడం, అతను దీనికి మెంటర్గా చేయడం ఎలా ఉంది? ఆయన మెంటర్షిప్లో నాగ్ అశ్విన్ చేశాడు అనడంతోనే సినిమా హిట్ అనుకోవచ్చు. ఎందుకంటే సంగీతం శ్రీనివాసరావు గారు పాతాళ భైరవి కూడా చేశాడు అసోసియేట్ డైరెక్టర్గా. అప్పుడు అట్లా మంచం అలా లేపి అలా వెళ్ళడం, భైరవదీపం చేశారు, ఆదిత్య 369 చేశారు, బాలకృష్ణకి 2 బ్లాక్ బస్టర్లు ఇచ్చింది సంగీతం శ్రీనివాసరావు గారు. సో అలాంటి ఆయనకి నాగ్ అశ్విన్ బ్రెయిన్, ఈ 2 బ్రెయిన్స్ తోడైతే ఎలా ఉంటుంది అనేది అదే కల్కి ట్రైలర్లో చూపించేస్తున్నారు అనమాట. నో టాక్స్ అబౌట్ ద లెజెండ్స్ అండి వాళ్ళంతా. అండ్ ఇక చివరిగా మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ జనరేషన్లో చాలామంది కూడా కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్, కొత్త టెక్నీషియన్స్ వచ్చే టైం
అండ్ ఎక్కడెక్కడ నుంచి హాలీవుడ్ నుంచి కూడా మన కెమెరామెన్ తీసుకొచ్చి పెట్టారు. ఈ జనరేషన్లో కోటగిరి వెంకటేశ్వరరావు గారు దీనికి ఎడిటింగ్ చేయడం ఏ విధంగా చూడొచ్చు? అది ఆయన ఆస్థాన ఎడిటర్ అండి వైజయంతి మూవీస్కి. ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కెన్ జస్టిస్ ద మూవీ, అది నేను చెప్తాను. అంటే కొత్తగా వచ్చే వాళ్ళు చేయలేరని కాదు, అంత పెద్ద భారాన్ని నెత్తి మీద వేసుకొని ఎడిటింగ్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ సో. అంటే వాళ్ళకి అది కూడా కొత్త, ఐ మీన్ అదంతా కొత్త ప్రపంచం వీళ్ళకి కూడా. వీళ్ళంతా వచ్చి దాన్ని ఏదైనా ఒక్క చిన్న మిస్టేక్ అయినా జరిగింది అంటే సినిమా విల్ బి కొలాప్స్. వాళ్ళకి తెలుసు ఎక్స్పీరియన్స్ పర్సనే చేయగలరు. ఎందుకంటే కోటగిరి వెంకటేశ్వరరావు గారి మీద ఉండే ఆ ప్రెషర్ ఉంటుంది చూసారా ఈ ట్రైలర్ కట్ రిలీజ్ చేయడానికి. నాగశ్విని, కోటగిరి వెంకటేశ్వరరావు గారు, మన స్వప్న దత్ కూర్చొని వాళ్ళు చేసింది 3:55 ఈరోజు మనం 6 గంటలకి విజువల్గా చూసాం. సో ఆయన గురించి పెద్ద మాట్లాడుకోవడానికి ఏముండదు, సినిమాలో కనిపిస్తుంది మనకు. అది ఇక చివరాఖరి క్వశ్చన్, యాక్చువల్లీ నాగశ్విన్ అంటే ఎప్పుడైనా సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటాడు. ఇప్పుడు మహానటి కూడా ఇది సావిత్రి కథ కాదు అని చాలామంది అన్నప్పటికీ కన్విన్స్ అయ్యాం మనం. దీంట్లో కూడా అశ్వత్థామ మన అమితాబ్ బచ్చన్ గారికి ఇక్కడ ఏదైతే ఉంటుందో ఆ మనీ, యాక్చువల్లీ పురాణాల్లో మహాభారతం ఎప్పుడో పోయింది. అది ఆయన యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే మనీ పోయింది. ఈ ఓల్డ్ ఏజ్లో కూడా అది కంటిన్యూ చేశారు. జనాలు ఎలా కన్విన్స్ అవుతారు అనుకుంటారు ఇన్ కేస్ భారతం తెలిసిన వాళ్ళు? అది దానికి జస్టిఫికేషన్ థియేటర్ సినిమాలో ఏమైనా ఇస్తాడేమో. బికాస్ నేను కూడా చూసినప్పుడు ఐ వాజ్ థింకింగ్ హౌ ఇట్ విల్ బీ. ఆ మనీ ఆయనకి దొరుకుండొచ్చేమో మళ్ళీ. అవును, అందుకంటే ఇలా తీసుకున్న ఒక విజువల్ అయితే చూసాం. అది దొరుకుండొచ్చేమో ఆ మనీ. నా మనీ పెట్టుకున్నాకనే తనకి విజన్ కనిపించింది. నేను కాపాడగలను అంటాడు అతను, నేను తప్ప ఇంకెవరిని కాపాడలేను అంటాడు. ఆ మనీకుంటే పవర్ అలాంటిది. సో లెట్స్ సీ హౌ ఇట్ విల్ బీ జస్టిఫైడ్ ఇన్ ద థియేటర్.